నమస్కారం. ఈరోజు మనం ఆడబోతున్న గేమ్ పేరు వచ్చేసి అప్సెట్ ట్రాలీ ప్రాబ్లమ్స్. ఏం లేదు, గేమ్ సింపుల్ అనమాట. ఒక ట్రైన్ ముందు 2 ట్రాక్స్ ఉంటాయి. ఆ ట్రైన్ ఏ ట్రాక్ మీద తీసుకెళ్లాలని ఆ డ్రైవర్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు. సో అది మన ఇంటెలిజెన్స్ వాడి ఈ రోజు మనం సాల్వ్ చేయాలి. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ 2 ట్రాక్స్ మీద కొంతమంది కట్టేసి ఉంటారు. సో ఆ ట్రాక్ మీద వదిలేసేయాలా లేదా ఈ ట్రాక్ మీద వదిలేసేయాలా అనేది డిసైడ్ అవడం మన చేతిలో ఉంటుంది. ఫస్ట్ గేమ్ లోనే ఇంత వైలెన్స్ ఎందుకంటే ఒక మహాపురుషుడు ఏమని చెప్పాడంటే, ఇఫ్ యూ కాంట్ విన్ లైక్ ఎ హీరో కమ్ బ్యాక్ యాజ్ ఎ విలన్. అందుకే వైలెన్స్ తో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద గేమ్. సో లెవెల్ 1 లో ఒక ట్రాక్ మీద 5 మెంబర్స్ ఉన్నారు, సెకండ్ ట్రాక్ మీద ఒకళ్ళు ఉన్నారు. మనం ఎవరిని వేసేస్తాం. వైలెన్స్ తో స్టార్ట్ చేస్తా, కానీ వైలెన్స్ లో చాలా తక్కువ వైలెన్స్ చేస్తాం ఎందుకంటే నా మనసు చాలా మంచిది. సో 5గురిని కాపాడి ఒకరిని లేపేయటం ఈజీ. సో మనం ఒకరిని లేపేద్దాం. పుల్ ద లివర్. 73% పీపుల్ అగ్రీ విత్ మీ. అంటే ఈ ప్రపంచంలో ఉన్న 73% ఇంటెలిజెన్స్ నేను ఒకరిని. నెక్స్ట్ లెవెల్. ఓకే, ఈసారి ఒక ట్రాక్ మీద 4 ఉన్నారు, ఇంకో ట్రాక్ మీద 5 ఉన్నారు. వైలెన్స్ చేద్దాం కానీ తక్కువ ఉండేలా చూసుకుందాం. అందుకే మనం 4 చంపేసి 5 కాపాడు. బ్యాలెన్స్ అయిపోయింది. పుల్ ద లివర్. 68% పీపుల్ అగ్రీ విత్ మీ. అంటే 68% మహానుభావులు నేను కూడా ఒకన్నా. యువర్ లైఫ్ టైమ్ సేవింగ్స్ ఆర్ 5 పర్సన్స్. సో నా మనసు చాలా మంచిది, అది మీ అందరికి కూడా తెలుసు. నా సేవింగ్స్ పోయినా పర్లేదు, బట్ నేను 5గురినే కాపాడుతాను. పుల్ ద లివర్. 43% పీపుల్ డిసగ్రీ విత్ మీ. చూసారా గైస్, మంచితనానికి రోజుల్లో డబ్బుల కోసం ఎవరినన్నా చంపేస్తారు. నీకు బాగా తిమ్మిరెక్కురా. ఈ డైరెక్టర్ నన్నే ట్రాక్ ఎక్కించేశాడు. ఈ క్వశ్చన్ ని మనం బుర్రతో కాదు మనసుతో ఆలోచిద్దాం. సో నా కోసం 5 చనిపోవటం నాకు ఇష్టం లేదు. సో నన్ను నేనే చంపేసుకుంటా, 5 బతికించేస్తా. ఓన్లీ 37% పీపుల్ అగ్రీ విత్ మీ, 63% డిసగ్రీ విత్ మీ అంట. చెప్పాగా మంచితనానికి రోజులే లేవు. దొంగ నా కొడుకులంతా. నెక్స్ట్ క్వశ్చన్. మోనాలిసా పెయింటింగ్ ఆర్ 5 పీపుల్. ఇప్పుడు ఆడెవడో గీసిన పెయింటింగ్ కోసం నేను 5 చంపేయడం కరెక్ట్ కాదు. నేను మోనాలిసా పెయింటింగ్ నే లేపేస్తా. ఐ డోంట్ లైక్ డ్రాయింగ్స్. 26% డిసగ్రీ. ఆడెవడో గీసిన పెయింటింగ్ కోసం 5 చంపేస్తారా? ఏం లాజిక్ రా నాయనా. ఈసారి ఒక సైడ్ పేద అబ్బాయి, ఇంకో సైడ్ రిచ్ అబ్బాయి. ఈ రిచ్ అబ్బాయి ఆ లివర్ని లాగినందుకు $500,000 నాకు ఆఫర్ చేస్తున్నాడు. గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బున్న వాళ్ళు ఎక్కువ పిసినారు వాళ్ళు ఉంటారు. వీడు లాగాక నన్ను కూడా వేసేస్తే అటు ఉన్నది ఇటు ఉండిపోతాయి. సో అందుకే నాకేమనిపిస్తుంది అంటే, ఈ రిచ్ మ్యాన్ ని చంపేస్తే అతని జేబులో ఫుల్ గా డబ్బులున్న పర్స్ దొరకచ్చు, లేదా అతని క్రెడిట్ కార్డ్స్ దొరకచ్చు, అతని దగ్గర ఉన్న సూపర్ కార్ కీస్ తన జేబులో ఉండొచ్చు. మేబీ సూప్రా, ల్యాంబోర్గిని, మస్టాంగ్. ఒక పేదోడిని కాపాడిన వాళ్ళం అవుతాం, అండ్ ఆ కాపాడటంలో మనకు ఒక ప్రాఫిట్ కూడా వస్తుంది. సో నేను ఆ రిచ్ అతన్ని వేసేస్తా. నేను నిజంగా కావాలని చేయలేదు, ఏదో చూసా నొక్కేసిన. A few moments later. రిచ్ మ్యాన్, మిమ్మల్ని కాపాడా కదా. మీరు ఆఫర్ చేసిన $500,000 నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. నేను బ్యాంక్ డీటెయిల్స్ సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ లెవెల్. 5 పీతలను వేసేయాలా, ఒక పిల్లిని వేసేయాలా. సో గైస్, పిల్లి అంటే కొంచెం పెద్దది, పీతలు కొంచెం చిన్నవి, తక్కువ లైఫ్ స్పాన్ ఉంటాయి. సో వాటిని వేసేస్తాం బెటర్ అనుకోండి. 84% ఇంటెలిజెంట్ పీపుల్ అగ్రీ విత్ మీ. ఆ లైన్లో ఇంటెలిజెంట్ మీకు కనపట్టలేదా? మీకు నన్ను చూసి కుళ్ళుకుంటున్నారు, అందుకే కనపట్టలేదు. ఈసారి 5 ఒకళ్ళ. ఈ 5 ఎంత బలుపు అంటే వీళ్ళు రైల్వే ట్రాక్ మీదకి వచ్చి నిద్రపోవాలా. నేను 5 వేసేస్తా. బాయ్ బాయ్, పర్మనెంట్ గా నిద్రపోండి. ఈసారి 5 కావాలని వచ్చి ట్రాక్ మీద పడుకున్నారంట. ఒక అతనేమో పొరపాటున పడిపోయాడంట. సో వాళ్ళు కావాలని పడుకున్నారు కాబట్టి, వాళ్ళకి దేవుడు దర్శనం చేసుకోవాలని అంతగా అనిపిస్తుంది కాబట్టి మనం 5 లేపేద్దాం. నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మనం లివర్ లాగితే ట్రైన్ పక్క ట్రాక్ నుంచి వెళ్ళిపోయింది, కానీ మన అమెజాన్ ప్యాకేజ్ లేట్గా వచ్చిద్దంట. నువ్వు పంపిస్తున్నావు అంటారా నా ఇంటికి అమెజాన్ ప్యాకేజ్? లేట్ అయినా పర్లేదు. బాగుంది, ఇది బాగుంది. నా ఫ్రెండ్ గారిని ఎక్కిచ్చేసే ట్రాక్ మీద. సో ఇప్పుడు 5 లేపేయాలా, నా ఫ్రెండ్ గారిని లేపేయాలి. టు బి వెరీ ఆనెస్ట్, ఈ నా దగ్గర డబ్బులు మొత్తం దొబ్బు తింటాను తప్ప ఈ డబ్బులతో నాకు ఒక కప్పు ఛాయ్ కూడా ఇప్పలేదు. ఈ నా కూడా ఉండటం వల్ల ఉపయోగమే లేదు. లేపేద్దాం. యస్, ఓన్లీ 25% ఆఫ్ పీపుల్ అగ్రీ విత్ మీ. మేబీ వాళ్ళకి మంచి ఫ్రెండ్ దొరకుండొచ్చు, కానీ నా ఫ్రెండ్ గడ్ అయితే మాత్రం You forget your glasses and can't see that well.
ఏంటైరా రే చూస్తున్నావు నన్ను, ఏంటయ్యి గ్లాసెస్ కాదా? బట్ ఆ బ్లర్నెస్ లో కూడా చూస్తే ఈ సైడ్ 5 ఉన్నారు, ఆ సైడ్ ఒకడు ఉన్నాడు. సో మనం ఆ సైడ్ లేపేద్దాం. ఈసారి ఒక ట్రాక్ మీద 5 ఉన్నారు, ఇంకో ట్రాక్ మీద స్మాల్ బేబీ. నువ్వు నిన్న క్వశ్చన్ అడగాలి, ఎందుకు బ్రో ఎంత వైలెంట్ గా ఉన్నావు? ఎందుకు ఇది మనసుతో కాదు, కొంచెం బుర్రతో ఆలోచిద్దాం. ఇప్పుడు ఒకవేళ ఈ 5 మనం లేపేస్తే వీళ్ళు మళ్ళీ పుట్టి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇవన్నీ చదువుకుంటూ వచ్చి మళ్ళీ జాబ్ కొట్టి అబ్బబ్బబ్బబ్బో పెద్ద తలనొప్పి. అదే ఆ బుడ్డోడు ఇప్పుడే పుట్టాడు, ఇంకా నర్సరీలో కూడా జాయిన్ అయినట్లేడు. వాడిని లేపేసి మళ్ళా పుట్టి మళ్ళా వస్తాడు. కానీ వీళ్ళు మళ్ళా వాళ్ళున్న స్టేజ్కి రావాలంటే ఎంత ఉంది జర్నీ. సో మనం ఆ బుడ్డోని లేపేద్దాం. ఓ నైస్ కాన్సెప్ట్. ఒక సైడ్ నేను ఒక్కనే ఉన్నా, ఇంకో సైడ్ నాలాగే ఉన్న 5 క్లోన్స్ ఉన్నాయి. దీన్ని కూడా మనసుతో కాదు బుర్రతో ఆలోచిద్దాం. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా అనుకోండి, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండిద్ది, ఒక టైప్ ఆఫ్ సేవింగ్స్ ఉండిద్ది, అలాగే గర్ల్ ఫ్రెండ్ కూడా ఒకటే ఉండిద్ది. అదే 5 ఉంటే 5 సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్, 5 టైప్స్ ఆఫ్ సేవింగ్స్, 5 ఈ గాట్ ఇట్. సో మనం ఒక్కరిని లేపేసి నా 5 క్లోన్స్ ఉంచుకుందాం. ఆహా, ఇంకా రేపటి నుంచి అన్ని 5. ఓన్లీ 11% ఆఫ్ పీపుల్ అగ్రీ విత్ మీ. బుర్ర తక్కువ ఎదవాలండి వీళ్ళు, బుర్ర తక్కువ ఎదవలు. అఫ్ కోర్స్ అందరూ నాలాగా ఇంటెలిజెన్స్ ఉండరు కదా. సో ఏం చేయాలి? ఓకే, 5 రోబోట్సా ఒక మనిషా? మనం యాక్చువల్లీ 5 రోబోట్స్ లేపాం. ఎందుకంటే ఒక మనిషి ఉంటే ఆ మనిషి ఎంతో మంది మనుషులను ప్రొడ్యూస్ చేయగలడు, కానీ ఆ రోబోట్లు ఆ పనులు చేయలేవు కదా. సో మనం మనిషిని కాపాడి రోబోట్స్ని లేపేద్దాం. ఈ గేమ్ డిజైనర్ గాని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. దీనికి మళ్ళీ క్వశ్చన్ ఎందుకు ఎటెళ్ళినా ఒకటే కదా. ఇట్ ఆల్ ఈస్ హెడింగ్ టువర్డ్స్ యువర్ వర్స్ట్ ఎనిమీ. నా వర్స్ట్ ఎనిమీ అంటే మనకెవరు ఎనిమీస్ లేరే. ఓకే, అక్కడ ఉన్న బాడీని మీ ఎక్స్ అనుకోండి, నేను దాన్ని లేపేస్తున్నా. మీ ఎక్స్ని లేపేసినందుకు ఒక లైక్ కొట్టండి. ఈ ట్రాలీ ఈస్ హెడింగ్ టువర్డ్స్ మనకింత ఇంగ్లీష్ రాదు, క్వశ్చన్ మనకు అర్థం కాలేదు. సో కళ్ళు మూసుకొని ఏదో ఒకటి చేసేస్తాం. కర్సర్ మిడిల్లో పెట్టాను, పుచ్చుకొని నొక్కేస్తా. ఈసారి లాస్ట్ టైం ముచ్చటగా 3వసారి. ఎవరు చనిపోలేదేంటి ఏంటో. ఒక ట్రాలీ ఇప్పుడు 5 చంపేయడానికి వెళ్తుంది, కానీ దాన్ని మనం డైవర్ట్ చేస్తే అదేదో మాయాజాలంలో నుంచి 100 years తర్వాతకి వెళ్ళి అక్కడ 5 చంపేసింది. ఇక్కడ ఇప్పుడే మన మనుషుల లైఫ్ స్పాన్ తగ్గిపోయింది. 60-70 ఏళ్ళ నుంచి ఎవడు బతకట్లా. ఒక 100 ఏళ్ళు తర్వాత అంటే మాక్సిమం 20-30 ఏళ్ళు బతుకుతారు. సో లైఫ్ స్పాన్ ఎక్కువ ఉన్న వాళ్ళు చంపేయడం కంటే లైఫ్ స్పాన్ తక్కువ ఉన్న వాళ్ళు చంపేయడం బెటర్ అని నా ఉద్దేశం. మీ ఉద్దేశం అంటే కామెంట్ చేయండి. సో మనం 100 years తర్వాత వాళ్ళని చంపేద్దాం. 72% people agree with me. Intelligence list lo నేను కూడా కొన్నా. A trolley is playing out before you. Actually have a choice in this situation, or has everything been predetermined since the universe began? ఓకే, ఏదన్నా ఒక సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు మన దగ్గర ఏం చాయిస్ ఉండిద్ది? దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలా నడిచిద్ది. సో ఐ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. ఓకే, నా తప్పే ఉంది. దేవుడు 5 లేపేయాలని రాసి పెట్టాడు, లేపేశారు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. 36% people agree with me. మిగతా 64% వాళ్ళు విక్రమాదిత్య అనుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సాల్వ్ ద ఫిలాసఫీ. ఫిలాసఫీ అంటే గైస్ వాళ్ళు నన్ను ఇంటెలిజెంట్ అంటున్నారు. బాడీ కౌంట్ 57. సబ్స్క్రైబ్.